జై శ్రీరామ్. మానస్ టీవీ 19 చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదములు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అవ్వడం వల్ల ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు మీ ముందుకు తేవడం జరుగుతుంది. మీరు మాకు ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చినట్టు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడం, లైక్ చేయడం, జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమం అయితే చెప్పబోతున్నాం. అదేంటంటే కురుక్షేత్ర మహాసంగ్రామం గురించి మీకు అంటే ఇది వచ్చేసి మహాభారతంలో ఉంటుందన్నమాట. కురుక్షేత్ర మహాసంగ్రామం గురించి ఈ సంగ్రామంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏ రోజు ఏం జరిగిందనేది పూర్తి వివరాలు మీ ముందు ఉంచడం జరుగుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీడియో అంతా కూడా. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తారని అనుకుంటున్నాము. సనాతన ధర్మాన్ని గౌరవించండి, హైందవ ధర్మాన్ని పాటించండి అందరూ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంకా లేట్ చేయకుండా. కురుక్షేత్ర సంగ్రామం అనేది కౌరవులు పాండవుల మధ్య జరిగిందనమాట. ద్వాపర యుగంలో జరిగింది. దీంట్లో చాలా లక్షల మంది చనిపోవడం అనేది జరిగింది. అతిరథ మహారథులు కూడా నేలకొరడం జరిగిందనమాట. ఈరోజు మనము మొదటి రోజు యుద్ధం గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాము. ధర్మరాజాదులు కురు సైన్యం మధ్యలో ఉన్న భీష్మ ద్రోణాదుల వద్దకు వచ్చి నమస్కరించడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకొని మరలి వెళ్ళడం దుర్యోధనునికి నచ్చలేదు. అందుకే దుశ్శాసనుడి వైపు తిరిగి ఇంకా ఆలస్యం దేనికి, మ్రోగించమను రణబేరి అని ఆజ్ఞాపించాడు. తక్షణమే దుశ్శాసనుడు వాద్యకారులను ఆజ్ఞాపించాడు. మరుక్షణమే దణదణమంతు మ్రోగింది బేరి. రణబేరి చెవిన పడగానే భీష్ముడు మరోసారి శంఖం పూరించాడు. మీరంతా సిద్ధమేనా అని పాండవులను ప్రశ్నిస్తున్నట్లుగా వినిపించింది ఆ శంఖం. దానికి జవాబుగా యుద్ధానికి మాత్రమే కాదు, విజయలక్ష్మిని వరించడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం అన్నట్లుగా కృష్ణార్జునులిద్దరూ తమ పాంచజన్య దేవదత్తాలను పట్టారు. కృష్ణార్జున శంఖారావాలు చెవిన పడగానే సర్రున లేచాడు కౌరవ సైన్యాధినేత అయిన భీష్ముడు. ధనుష్టంకారం చేశాడు. ముందుగా కౌరవుల పక్షాన భీష్ముడే పాండవ సేనను ముట్టడించాడు. మొదటి బాణాన్ని భీష్ముడే వేశాడు. ఎప్పుడైతే తమ మీద బాణం పడిందో అప్పుడు మాత్రమే ధర్మరాజు పాండవ సైన్యానికి అనుమతిచ్చాడు. అదే ఆలస్యంగా పాండవ సైన్యాలు ముందు పెట్టుకుని భీష్ముని వైపు కదిలాయి. ఆ సమయంలో ఆకాశం చిల్లులు పడేలాగా, గుర్రాలు గుండెలు పగిలిపోయేలాగా, ఏనుగుల మొదళ్ళు కంపించేలాగా, ప్రణవబేరీ కాళాన శంఖాదిక యుద్ధ వాద్యాల మ్రోతలన్నీ వినపడకుండా ఉండేలాగా ఎవరు ఎప్పుడు కని విని ఎరుగని సింహనాదం చేశాడు భీముడు. ఆ సింహనాదంతో భీష్ముణ్ణి ఏం చేస్తాడోనని కంగారు పడిపోయారు కౌరవులు. అనుమానం రావడమే లాలాసింగా దుశ్శాసన, దుష్పహ, దుర్ముఖ, దుర్మర్షణ, వివింసిత, వృషసేన, వికర్ణ, పురమిత్రులు యనమడుగురుంగురు భీష్ముడికి ప్రత్యేక రక్షకులుగా బయలుదేరి భీముణ్ణి చుట్టుముట్టారు. అల్లంత దూరం నుంచి అది గమనించడం ఆలస్యంగా ద్రౌపది కొడుకులు 5 అభిమన్యుడు, సకల నకుల సహదేవులు అమిత వేగంతో వచ్చి దుశ్శాసనాదులను అడ్డగించారు. ఈ విధంగా ప్రారంభమైన యుద్ధం ప్రారంభంలోనే ఏనుగులు ఢీకొనడం వలన కొన్ని ఏనుగుల దంతాలు ఎరిగిపోయి నేల మీద పడిపోయాయి. పదాతి, అశ్వక, గజ, రథ గమనాల వల్ల రేగిన దుమ్ము ధూళితో సూర్యమండలం రాహుమండలం వలె నల్లబడింది. గజగింకారాల వలన, హయహేషల చేత, యుద్ధవాద్య ఘోషలతోటి యోధులు ఒకరినొకరు కవ్వించుకునే గర్జనల నుంచి ఏర్పడిన ధ్వని వినలేక దిగ్గజాలు చిరాకు పడినట్లుగా నలుదిక్కులా ఎగసిన ధూళి గాలిమాటను తెరలుగా చెదురుతూ పెద్ద పెద్ద చెవులను ఆడిస్తున్నట్లుగా ఉంది. యుద్ధం చూడాలని వచ్చి అంతరిక్షాన్ని నిలిచేవగణాలు ఆ మట్టి తమని తాగుతుందేమోనని భయంతో మరింత పైకి వెళ్తున్నారు. అప్సరసులు ముంగురులతో చిక్కుకుని ధూళి తుమ్మెదల కంటిన పూల పుప్పొడిలా ఉంది. రథాల పరుగుల వలన ఒకదాని ఇరుసు మరొక దానికి తగిలి ఇరుసులు విరిగిపోతున్నాయి.
చక్రాలు అనూహ్యంగా విడిపోయి రథాలు నేల మీదకు ఒరిగిపోయి రథాదికులు తూలిపోతున్నారు. రథానికి మధ్య చక్రరక్షకులు నలిగిపోతున్నారు. పదాతి దళాలు తాకిడులకు వారి వారి అలంకారాలు అవనీపతిలాలవుతున్నాయి. దట్టంగా లేచిన దుమ్ము వల్ల కళ్ళు, విపరీతమైన ధనుల వల్ల చెవులు మూసుకుపోవడంతో ఏర్పడ్డ ఆ పరిస్థితి అతి త్వరగానే సద్దుమణిగింది. వీరుల అలంకారాదులు, గుర్రాల నుండి కారే చొంగనీరు, ఏనుగులు మదజలాలు వగైరాలతో భూమి తడిసిపోవడం వల్ల దుమ్ము లేవడం తగ్గింది. భీష్ముడు పాండవ సైన్యంలోకి దూసుకురావడాన్ని గమనించాడు అర్జునుడు. తక్షణమే ధనుష్టాంకారం చేశాడు. బావా, రథాన్ని తాతయ్య వైపు పోనీ అన్నాడు. కృష్ణుడు రథాన్ని భీష్మాభిముఖంగా తోలాడు. తాత మనవలిద్దరూ చెప్పుకోదగ్గ యుద్ధం చేశారు. అదే సమయంలో హత్యకి కృతవర్మ సమరానికి దిగారు. దీక్ష బాణఘాతాల వల్ల గాయపడి రక్తం స్రవిస్తున్న ఆ వీరులిద్దరూ శరీరాలు ఇప్పుడే పూచిన మోదుగు చెట్ల వలె ఆనందించాయి. కోసల రాజైన బృహద్బలుడు అభిమన్యుడితో తలబడ్డాడు. ముందుగా బృహద్బలుడు అభిమన్యుడు గుర్రాన్ని, సారథిని చంపేశాడు. అందుకు అర్జుననందనుడు బృహద్బలుడి రథసారథులతో పాటు అతని జెండాను కూడా పడగొట్టేశాడు. రథాన్ని ముక్కలు చేసేశాడు. బృహద్బలుడిని నిలువెల్లా బాణాలతో నింపేశాడు. ఇతర వీరుల తాకిడి వలన అటు ఇటు సాగిపోయిన భీష్మార్జునుల్లో భీముడితో తలపడ్డాడు. దుశ్శాసనుడు నకులుడితోటి, దుర్ముఖుడు సహదేవుడితోటి పోరాడారు. నకులుడి జెండా పడిపోయింది. సహదేవుడు దుర్ముఖుడి సారథిని, అశ్వాలను సంహరించేశాడు. శల్యుడు ధర్మరాజును ఢీకొన్నాడు. ద్రోణుడు దృష్టద్యుమ్నునితో యుద్ధం చేయసాగాడు. భూరిశ్రుతుడు మగధ దహాదేవుడితోనూ, బహ్లీకుడు దుష్టకేతువుతోనూ జగడమాడారు. అశ్వత్థామ శిఖండితో కలబడ్డారు. కౌరవుల పక్షాన వచ్చిన రాక్షస నాయకుడైన అలంబాసురుడికి, పాండవ పక్షాన వచ్చిన రాక్షస వీరుడు గజోద్గజుడికి పడింది. భగదత్తుడు విరాటుణ్ణి, బృహక్షత్రుడు కృపాచార్యుడిని, జయద్రవుడు ద్రుపదుడిని, వికర్ణుడు అభిమన్యుడిని, సుశర్మ చేకితానుడిని ఎదిరించారు. శకుని ద్రౌపది కొడుకైన ప్రతివిందునితో కయ్యానికి దిగాడు. నకులుడి కొడుకైన శతానికుడు ఉలూకునితో యుద్ధం చేశాడు. రధికులతో పోరుతూ ఉంటే మిగిలిన వారితో అశ్వికులతో పదాతులతోనూ గజబలంతోనూ కలపడ్డారు. కేకలు, అట్టహాసాలు తగ్గించి అందరూ యుద్ధంలో లీనం కాసాగారు. కొంతసేపటి వరకు క్రమశిక్షణతో సాగిన ఆ యుద్ధం అనతి కాలంలోనే సంకుల సమరంగా మారిపోయింది. మితిమీరిన రణావేశంతో దాదాపు 70 దేశాల నాయకులు మిత్రపక్షాల వారెవరో, ప్రతిపక్షాల వారెవరో గుర్తించే శక్తిని కోల్పోయి కొట్టుకోసాగారు. ఆ మధ్యాహ్న వేళ దుర్యోధనుడు తన తెలివితేటలన్నింటినీ ఉపయోగించి భీష్ముడిని వివిధ రకాలుగా ప్రేరేపించాడు. తత్ఫలితంగా భీష్ముడు ఆకాశంలోని సూర్యుడికి పోటీగా భూమి మీద వెలుగుతున్న మరొక సూర్యునిలా విజృంభించి పాండవుల అచల వ్యూహానికి దూసుకు వెళ్ళాడు. అన్ని వ్యూహాల కిటికలు తెలిసిన వాడవడం చేత అక్కడ వీరుల్ని గుంపులుగా చెదరగొట్టేశాడు. తాను మాత్రం వ్యూహం అంచులలోనే ఉంటూ విక్రమించడం వలన భీష్ముడిని నిరోధించడం పాండవ సేనల్లో ఎవరి వల్ల కావడం లేదు. కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, వివింసతి, దుర్ముఖుడు అనే 5 మహావీరులు భీష్మునికి రక్షకులుగా నిలిచారు. ఆ 5 నడుమ పంచాగ్నులకి మధ్య ప్రచండ భాస్కరుడిలా ప్రజ్వలించాడు భీష్ముడు. కేకయ, చేంది, పాంచాల, పాండవ సేనలను మొత్తం బీభత్సం చేసేశాడు. భీష్ముడిని ఎదిరించిన వాళ్ళు ధనస్సులు విరిగిపోతున్నాయి, తలలు ఎగిరిపోతున్నాయి, రథాలు ఒరిగిపోతున్నాయి, జెండాలు పడిపోతున్నాయి. మృతుల మొండ్యాలు, గుర్రాల గుట్టలు భీష్ముడికి పెట్టని కోటలా తయారవుతున్నాయి. పాండవ పక్షం మొత్తం భీతాహమైపోయింది. భీష్ముడిని ఎదిరించగల వాళ్ళు ఒక్కళ్ళైనా లేకపోవడం వల్ల ఇక ఆనాటితోనే కౌరవ విజయం, పాండవ పరాజయం తప్పదేమోనని ఆలోచన కూడా వచ్చేసింది వాళ్ళకి. అదే సమయంలో వ్యూహానికి కొంచెం దూరంగా మరెవరితోనో యుద్ధం చేస్తున్న అభిమన్యుడికి తెలిసింది ఈ వార్త.
తెలిసిందే తడవుగా తన తన ప్రతికక్షని తీవ్ర చరాలతో పీడించి తరిమివేశాడు. మరుక్షణమే బంగారు రంగు గుర్రాలు ఉంచిన రథం మీద కర్ణికారాత పతాకం మెరిసిపోతుండగా ధనుష్టాంకారం చేసుకుంటూ భీష్ముడి ముందుకు వచ్చాడు. అభిమన్యుడు రావడమే 5 బాణాలతో శల్యుణ్ణి సమర్మని కొట్టాడు. 4 బాణాలతో కృపాచార్యుల గుర్రాల్ని చంపేశాడు. వివింశతి ధనుస్సును విరిచేశాడు. దుర్ముఖుడి సారథిని చంపేశాడు. ఒక్క బాణం వేశాడు భీష్ముడిపైకి. ఆ దెబ్బకి భీష్ముడంతటి వాడికి కంపరమెత్తిపోయింది. ఆకాశవేది నుండి యుద్ధం తిలకిస్తున్న దేవతలు అభిమన్యుడి పరాక్రమాన్ని మెచ్చుకున్నారు. కౌరవసేన కాసేపు భ్రాంతిలో పడిపోయింది. పౌరుష ప్రతాపాలకి ఆశ్చర్యపడుతూనే బలి అని మెచ్చుకున్నారు. ఈ కుర్రాడు అందరిలాంటి వాడు కాదు, అర్జునుడితో సమానమైన మహావీరుడు, తక్కువగా అంచనా వేయకూడదు సుమా అని అనేకులు మొక్కున వేలు వేసుకున్నారు. ఇదంతా జరిగిన తర్వాత అప్పటికి కోలుకున్నాడు భీష్ముడు. బాణం దెబ్బ నుంచి కోలుకున్న భీష్ముడు పెదవి దాటిన చిరునవ్వుతో, షహబాసురా మునిమనువుడా, మీ నాన్నకన్నా యశోవంతుడు అవుతావు అని మనసులోనే దీవించి 2 బాణాలతో అభిమన్యుడి సారథి యొక్క శిరస్సును నరికేశాడు. 3 బాణాలతో జెండా కొయ్యను విరగకొట్టేశాడు. అనంతరం మరిన్ని బాణాలతో అభిమన్యుడిని వేధించసాగాడు. అదే సమయానికి శల్యాదులు పునఃరథాదులు సమకూర్చుకున్నవారై భీష్ముడితో పాటే అభిమన్యుడి మీద బాణవర్షం కురిపించారు. అరిషద్వర్గాలను ఏకకాలాన నిరోధించబూనిన యుద్ధయోగిలా ఉన్నాడు అభిమన్యుడు. వాళ్ళ బాణాలేవి కూడా పాండవ సేన మీద ఒక్కటి కూడా పడకుండా కాపాడే గొడుగులా ఉన్నాడు. అర్జునుడు కొడుకు ఏకాకిగా నిలబడి ఆ 6 యోధుల్ని అల్లరి పెట్టేశాడు. అంతేకాదు, ఆ దెబ్బతో కౌరవసేన గొల్లుమంది. సేనాపతి జెండా పడిపోయిందంటే ఇంకేముంది. ఆ అద్భుత కృత్యానికి పాండవ సేన సింహనాదాలు చేసింది. అభిమన్యుడికి జయనాదాలు చేసింది. ముని మనవడి పౌరుష ప్రతాపాలకు ముసలి భీష్ముడు మురిసిపోయాడు. వీడినొక్కసారి ఎత్తుకొని ముద్దు పెట్టుకోగలిగితే ఎంత బాగుండును అనుకున్నాడు. తిరిగి తన తడాకా చూపించాలనుకుని సిద్ధపడే లోపలనే పంచరక్షక సహితుడైన భీష్ముడిని అభిమన్యుడు ఏకాకిగా ఎదుర్కొంటున్నాడని తెలిసి భీముడు రివ్వున వచ్చి వాలాడు అక్కడ. అభిమన్యుడితో అటో ఇటో తేల్చుకోవాలనుకున్న భీష్ముడికి మధ్యలో భీముడు రావడం నచ్చలేదు. ఆ ఉక్రోషంతో గాంగేయుడు భీష్ముడి సింహకేతనాన్ని చిన్నాభిన్నం చేసేశాడు. అసలే కోపిష్టి భీముడు జెండా పడిపోవడంతో ఇంకా రెచ్చిపోయాడు. 3 బాణాలతో భీష్ముడిని గాయపరిచాడు. ఏకశిర మాత్రాన కృపాచార్యుని శరీరం చీల్చేశాడు. 8 బాణాలతో కృతవర్మని కుయ్యోమనిపించాడు. ఇంకొన్ని బాణాలతో శల్యుణ్ణి చావగొట్టాడు. అది చూసి కౌరవ రధికులు కొందరు శల్యునికి సహాయంగా వచ్చారు. వాళ్ళని చూడగానే భీముడికి మళ్ళా వెర్రి కోపం వచ్చేసింది. ఒక్క ఊపున రథాన్ని పిండి చేసేశాడు. గుర్రాల్ని పిసికేశాడు. సారథుల్ని చంపేశాడు. ఆ దెబ్బతో శల్యుడితో సహా వాళ్ళంతా అదే పరుగు తీశారు. భీష్మాదులను భీముడు నిరోధించడంతో అభిమన్యుడు మరోవైపు సాగాడు. భీష్ముడి ఏకధనురాదిత్యపత్యం దెబ్బతినడంతో పాండవులు తేలికగా ఊపిరి తీసుకున్నారు. శల్యుడి పరుగుతో తక్కిన భీష్మ పంచకం భీముడి మీద విజృంభించబోయింది. కానీ ఆ సమయానికే సాత్యకి, దృష్టద్యుమ్నుడు, శంఖుడు, విరాటుడు 5 భీమునికి అండగా వచ్చి నిలబడి శాంతనవ సమూహంతో తలపడడంతో ఆ రోజే విజయలక్ష్మిని వరించేశామనుకున్న కౌరవుల ఆశ తలక్రిందులైపోయింది. ఈ లోపల ఉత్తర కుమారుడు గజ సైన్యంతో శల్యుడి మీదకి వెళ్ళాడు. భీముడి చేతిలో దెబ్బతిని ఉన్న శల్యుడు ఆ కోపమంతా ఉత్తర కుమారుని మీద చూపిస్తూ శక్తిని ప్రయోగించాడు. ఆ శక్తిఘాతానికి ఉత్తర కుమారుడు తన పెద్ద ఏనుగుపై నుంచి నేలబడి మరణించాడు. కోపం చావని శల్యుడు ఉత్తర కుమారుడి ఏనుగు పైకెగిరి దాని తొండాన్ని నరికివేశాడు. దీంతో ఆ మదగజం నేలవాలిపోయింది. అనంతరం శల్యుడు కృతవర్మ యొక్క రథంలో ఎక్కి యుద్ధం ప్రారంభించాడు. ఉత్తరుని చావు వార్త తెలిసిన అతని తమ్ముడు శంఖుడు శల్యుని మీద పగబట్టి తన రథ గజ సమూహంతో అటుగా సాగాడు. అది తెలిసిన భీష్మాదులంతా పాండవ వ్యూహాన్ని వదిలేసి శల్యుడి రక్షణార్థం పరుగెత్తారు. భీష్ముని వీరత్వం ముందు శంఖుడి సైన్యాలన్నీ త్రుటిలో చెల్లాచెదురైపోయాయి.
ఇది తెలిసిన అర్జునుడు రివ్వున వచ్చి వాలాడు. ధృతరాష్ట్ర జరిగింది కాసేపే అయినా అప్పుడు జరిగిన భీష్మార్జునుల యుద్ధం చూసి తీరాలే తప్ప వర్ణించడం వాచస్పతి వల్ల కూడా కాని పని. అంత కక్షగాను అంత ముచ్చటగాను కూడా దెబ్బలాడుతున్నారా తాతామనవులు అని వారిద్దరూ యుద్ధానికి దిగగానే తక్కిన రథాధికులు కూడా ద్వంద్వ యుద్ధాలకు దిగారు. యథాప్రకారం శంకుడు శల్యుడు మళ్ళీ తలపడ్డారు. కౌరవేశ్వర అప్పటికి మధ్యాహ్నం 3 గంటలైంది. శల్యుడు కృతవర్మ రథంలో నుండి ఒక గద తీసుకుని క్రిందకు దిగాడు. పాదచారి అయి వచ్చి శంకుడి రథపు గుర్రాలను చంపేశాడు. శంకుడు రథాహీనుడయ్యాడు. ఆ దృశ్యానికి జడితి 30 అంగుళాల ప్రమాణం గల ఖడ్గ మాత్రాధారుడై అర్జునుడి రథం వెనుక దాక్కున్నాడు. అది గమనించిన ధనంజయుడు శంకుడిని కాపాడడం కోసం శల్యుడికి అడ్డుపడాల్సి వచ్చింది. పార్థుని దృష్టి నుంచి శల్యుని వైపునకు మళ్ళగానే భీష్ముడు మళ్ళా విజృంభించేశాడు. సరాసరి ద్రుపదుడి సైన్యం మీద పడ్డాడు. వేసవి కాలం బాగా ఎండిపోయి ఉన్న అడవిని అగ్నిహోత్రుడు కాల్చివేస్తున్నట్లుగా ద్రుపద సైన్యాలని దుళ్ళగొట్టేశాడు శాంతనుడు. అక్కడ నుంచి కేకయ సైన్యాలపై లంఘించి గొర్రెల మందను చికాకు పరిచే పెద్ద పులిలా విహరించాడు. ఆనాటి 4వ జాము ద్వితీయార్థంలో భీష్ముడు చూపిన పరాక్రమానికి పాండవ సైన్యాలు చెల్లాచెదురైపోయాయి. అన్నదమ్ములైన పాండవులు 5గురు ఒకచోట చేరి ఏమిటి ఈ ముసలివాడి పరాక్రమం అని ఆశ్చర్యపోసాగారు. చంద్రవంశోద్భవుడైన దేవపుత్రుడి ప్రతాపమే సమస్త ప్రాణి సమూహాలను ఎండగట్టేస్తూ ఉండగా ఇంకా నా పనేముంది అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు. ఆనాటి భంగపాటుకు పాండవ శిబిరాలు చింతాక్రాంతమై ఉండగా మొదటి రోజు యుద్ధం ముగిసింది. ఆ రాత్రి పాండవులు శ్రీకృష్ణుని సంప్రదించారు. కృష్ణుడు వారికి అభయం చెప్పాడు. ఇల్లు అలకగానే పండగ అవుతుందా ధర్మనందన? భీష్ముడి చావు శిఖండి చేతుల్లో ఉంది. ఆ శిఖండి మన పక్షంలో ఉన్నాడు. ద్రోణుడి మరణం దృష్టాద్ముని వంతు అయ్యింది ఉంది. అతను మన పక్షమే అయి ఉన్నాడు. పైగా సేనాధిపతి కూడాను. కర్ణుడి చావు అర్జునుడి చేతిలో ఉంది. ప్రతిజ్ఞలు చేశాడు గనుక దుర్యోధన దుశ్శాసనులు భీముడి చేత మరణించడం ఖాయం. శకుని మొదలైన వాళ్ళంతా నకుల సహదేవుల వల్ల నాశనమైపోతారు. ధైర్యంగా ఉండు అని ఉత్సాహపరిచి పంపించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంతటితో మొదటి రోజు యుద్ధం అయితే పరిసమాప్తమవుతుంది. నెక్స్ట్ భాగంలో వచ్చేసి 2వ రోజు యుద్ధం ఎలా జరిగింది అనేది అయితే మనం తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి మానస్ టీవీ 19. మీరు ప్రతి వీడియోను గమనిస్తుండండి, మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఏదైనా సలహాలు సూచనలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్లో ముఖ్యంగా జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి మంచి మంచి కార్యక్రమాలు మీ ముందుకి త్వరలో తీసుకువస్తాము. చాలా బాగుంటాయి అన్నమాట. ప్రతి ఏ ఛానల్ కూడా అందించలేనివంటి కార్యక్రమాలు కూడా మనం కూర్చాము. అవి త్వరలో మన ఛానల్లో కూడా వస్తాయి. వెయిట్ చేయండి కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.